ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీవర శతకంలో 70వ శ్లోకాన్ని చూద్దాం. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యుహు అని, పుట్టిన ప్రతివాడు కూడా మరణించాల్సిందే. యదృశ్యం తన్నశ్యం అన్నారు. ఏదైతే మనకి కనిపిస్తూ ఉంటుందో అదంతా నశించేదేను అని. ఎందుకంటున్నాను అంటే, పుట్టినవాడు ప్రతివాడు మరణిస్తాడు. మరణించిన వాడు ఎక్కడికి పోతాడు, ఏమవుతాడు, వీళ్ళందరూ ఎక్కడుంటున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, వీటికి ప్రవచనకారులు కానివ్వండి, వేదాంతులు కానీ రకరకాలైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. దాని గురించి కనుక ఆలోచిస్తే ఈనాడు మనం జరిగేటటువంటివి, మనం చేసేటటువంటివి, మన ప్రవర్తనలోనూ చాలా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మ్రందిరి మ్రందుచుండిరి కమ్రందగా నుండిరి లోకులెల్ల వీరందరిటేగిపోయి రటంచును దృష్టియొకింతలేక మున్ముందిక సౌఖ్యమబ్బునని మోహము నొందుచునుంటి నక్కటా మందుడ మందభాగ్యుడన మందతరాగుడ జానకీవరా. మ్రందిరి, జనాలు చాలా మంది చచ్చిపోయారు ఇంతకుముందు. గొప్ప గొప్ప అందరూ పోయారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా పోయారు. మ్రందుచుండిరి, చూస్తూ ఉండంగానే మన ముందు అనేక మంది మరణిస్తున్నారు. ఇక మ్రందగా నుండిరి, ఇక ముందు కూడా అనేక మంది మరణించవచ్చు. ఈ లోకులెల్ల వీరందరెటేగిరేమయిరటంచును, వీరందరూ ఎక్కడికి పోయారు, అసలు ఏమైపోయారు అనేటటువంటి దృష్టి ఒకంతలేక, ఆ ఆలోచన కొంచెం కూడా లేకుండా మున్ముందిక సౌఖ్యమబ్బునని, ఇంకా మంచి రోజులు వస్తాయి, ఇంకా సంపాదించి, ఇంకా కూడబెట్టి, ఇంకా సుఖాలు అనుభవిద్దాము అని మోహము నొందుచునుంటిని అక్కట. ఈ విధమైనటువంటి ఒక మాయలో పడి బతుకుతున్నానయ్యా, అయ్యో మందుడా, నేను బుద్ధిహీనుండి, మందభాగ్యుడను, నాకంటే కూడా మందభాగ్యుడు మరొకడు లేడు అసలు. మందతరాగుడన్, ఉన్నటువంటి బుద్ధిహీనులందరిలోకి కూడా బుద్ధిహీనున్నయ్యా నేను. ఓ రామచంద్ర, ఆలోచనే లేకుండా ఎందుకు జీవిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు తమ్మర గోపన్న. మ్రందిరి మ్రందుచుండిరి కమ్రందగా నుండిరి లోకులెల్ల వీరందరెటేగిరేమయిరటంచును దృష్టియొకింతలేక మున్ముందిక సౌఖ్యమబ్బునని మోహము నొందుచునుంటి నక్కటా మందుడ మందభాగ్యుడన మందతరాగుడ జానకీవరా. స్వస్తి.